హలో ఫ్రెండ్స్, అయితే నిన్నటి ఎపిసోడ్ అయితే జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో మండే తెలుసు కదా, నామినేషన్ పోటీ కుట్లాడి ఉంటుంది. అయితే ఈ గ్యాప్లో ఒక ప్రోమోన్ అయితే వచ్చింది ఈరోజు. అది ఏంటి అంటే ఇమాన్యుయల్ కామెడీ. నిజంగా ఇమాన్యుల్ అన్న కామెడీ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. మీ అందరికి తెలిసిందే. అతన్ని జబర్దస్త్ నుంచి చూసుకుంటూ వస్తున్నారు, మా టీవీలో కూడా చూసారు. అయితే అదే కామెడీ సెన్స్తోని ఇక్కడ బిగ్ బాస్ ప్రోమోని అయితే వచ్చేసింది ఈరోజు ప్రోమో. అదేంటి అంటే అక్కడ రీతు అండ్ డిమాండ్ పవన్ టిఫిన్ చేస్తూ ఉంటారు, అంటే ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ దగ్గర అవుతున్నారు, ఎవరెవరు, పవన్ అండ్ రీతు. ఎందుకంటే ఆయన సేఫ్ అయినప్పుడు కూడా దగ్గర యాక్ట్ చేసుకోవడం, ఇక్కడ దగ్గర మూమెంట్ అవ్వడం, చేతులు పట్టుకోవడం, కొద్దిగా ఫీలింగ్లోనే అయితే ఉన్నారు ఎవరెవరు, డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి. అయితే వాళ్ళిద్దరు అటు సైడ్ కూర్చున్నప్పుడు ఇమాన్యుయల్ అండ్ తనుజ, వాళ్ళిద్దరు జంట చూడండి. ఇమాన్యుయల్ చెప్తుంది ఎవరు, తనుజ కూడా, ఆ ఇద్దరు జంట చూడండి అంటే పోయి మనవాడు ఫన్నీగా ఒక కిటికీ లెక్క ఉంటుంది, అంటే కెమెరా స్పేస్ నుంచి నాకు రీతు చౌదరి చాలా దూరం అయిపోతుంది, ఎవడో పాపిస్టోడు మా ఇద్దరి మధ్యలో వచ్చి నన్ను డివైడ్ చేస్తుండు, విడగొడుతున్నాడు అని చెప్పేసి అక్కడ ఫన్నీగా కామెంట్ చేస్తూ ఉంటాడు. అంటే రీతు చౌదరికి వినిపిస్తట్టే చేస్తూ ఉంటాడు. ఎందుకు ఆ పాపిస్టోడు మా ఇద్దరి మధ్యలో వచ్చిండు, మా ఇద్దరి మధ్యలో వచ్చి మమ్మల్ని విడగొడుతున్నాడు, మా ఇద్దరి మంచి బాండింగ్ ఉండే, రీతు చౌదరి నాకు ఎందుకు విడగొడుతుండు అనే వరకు రీతు చౌదరి అక్కడ ఫన్నీ మూమెంట్ కాబట్టి రీతు చౌదరి కూడా నవ్వుతూ ఉంటుంది. అయితే అక్కడ నుంచి చెప్పి ఇటు వస్తూ ఉంటే తనుజ అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. అసలు అక్కడ వస్తూ ఉంటే తనుజ టచ్ అయ్యేది, కానీ మనోడు ఇమాన్యుల్ తనుజ ఎందుకు గిలుతున్నావు, నా నడుము ఎందుకు గిలుతున్నావు అని చెప్పేసి ఫన్నీగా కామెడీ వేసాడు. నాకు ఎందుకు వెళ్తున్నావు, ఇంత పెద్ద బిగ్ బాస్లో కెమెరాలో ఉంటాయి, అందరు చూస్తారు, చూస్తే ఎలా ఉంటుంది, ఎందుకు గిలుతున్నావు నా నడుము అనే వరకు తనుజ నేను నీ నడుము గిల్లినా, అసలు నీ నడుము ఎక్కడుంది, ఇది కాదా నడుము అనుకుంటా మళ్ళీ మాట్లాడుకుంటా అక్కడ బర్నీ చూస్తూ ఉంటాడు. చూసి ఫుల్ ఫన్నీ, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు బర్నీ చూసుకుంటా. ఎందుకు గిల్లినావు నా నడుము, తనుజ మళ్ళీ వస్తుంది బిగ్ బాస్, తనుజ నా నడుము గిలుతుంది అనే వరకు తనుజ ఉండే ఈ నడుమా ఎక్కడో చూపించు, రీతు చౌదరి కూడా వస్తుంది వచ్చి ఇమాన్యుయల్ నీ నడుము ఎక్కడో చూపించు, ఇగో ఇది నడుము కాదా, ఇది ఉడుము అనుకుంటున్నావా అనే వరకు అందరు నవ్వుతూ ఉంటారు. అంటే ఫన్నీ మూమెంట్, ఇమాన్యుయల్ కామెడీ సూపర్ అంటే సూపర్. అయితే చెప్తా బిగ్ బాస్ నాకు మళ్ళీ గిస్తుంది, నడుము గిస్తుంది, ఓ కంట్రోల్ యువర్ సెల్ఫ్ తనుజ అనే వరకు తనుజ అనవచ్చు. అంటే ఫన్నీ మూమెంట్, నిజంగా ఫుల్ కామెడీ ప్రోమో వచ్చేసింది ఈరోజు. అయితే ఇమాన్యుయల్ కామెడీ మన అందరికి తెలిసిందే. మీకు ఎట్లా అనిపించిందో ఇమాన్యుయల్ కామెడీ కామెంట్లో పెట్టుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరూ అక్కడ ఫుల్ కామెడీ వచ్చింది. రీతు చౌదరి కూడా ఫుల్ కామెడీ అని జెన్యున్గానే తీసుకుంటే ఆమె గురించి మనకు తెలిసిందే. ఫుల్ కామెడీ అయితే వచ్చింది ప్రోమోని అయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపిస్తుందో ఇమాన్యుయల్ కామెడీ అండ్ నా గెటప్ రివ్యూ గెటప్ ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్.